ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్ టాక్స్. ఇది ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ కారపొడి అండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి మన టేస్ట్కి సరిపడా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనేమి ఆయిల్ వేయలేదండి, డ్రై రోస్ట్ చేస్తున్నాను. అలాగే చాలా తక్కువ మిరియాలు కూడా వేశాను. ఇది ఆప్షన్ అండి, మిరియాలు స్కిప్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలండి, మాడకుండా. తర్వాత సేమ్ ప్యాన్లోకి నేను ఇక్కడ అవిసె గింజలు తీసుకుంటున్నాను, అంటే ఫ్లాక్ సీడ్స్ అండి. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ లాంటివి పుష్కలంగా ఉంటాయండి. ఈ సీడ్స్ మన స్కిన్కి, మన హెయిర్కి, ఓవరాల్గా మన హెల్త్కి చాలా మంచిదండి. నెక్స్ట్ నేను దీనిలో కొన్ని పల్లీలు, కొన్ని పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. పల్లీలు మంచి హెల్దీ ఫ్యాట్ అండ్ ఆల్సో ప్రోటీన్ సోర్స్ అండి. అలాగే పంకిన్ సీడ్స్లో జింక్, మెగ్నీషియం, ఐరన్ లాంటి మంచి న్యూట్రిషన్స్ ఉంటాయండి. ఇవి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకున్నాను. వెల్లుల్లి రెమ్మలు కూడా చాలా మంచిదండి హార్ట్ హెల్త్కి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొన్ని నువ్వులు వేసి మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక నువ్వుల గురించి సపరేట్గా చెప్పేదే ఉంది. ఇది రిచ్ ఇన్ కాల్షియం, మన బోన్స్కి చాలా యూస్ఫుల్. లేడీస్ అయితే కంపల్సరీగా దీన్ని కన్జ్యూమ్ చేయాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకుని డ్రై రోస్ట్ లాగా చేసుకున్నాను. గుర్తుంచుకోండి, మాడకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి, చెమ్మ ఉండకుండా వేయించుకోవాలి. మనం కరివేపాకే కదా అని వంటలోంచి పక్కన పెట్టేస్తాం, కానీ కరివేపాకు చాలా మంచిదండి వంటికి. కరివేపాకు వైటమిన్స్, మినరల్స్ని మన బాడీకి అందించడానికి గుడ్ సోర్స్ అండి. అలాగే కరివేపాకు మన కంటికి, హెయిర్కి చాలా మంచిది. నెక్స్ట్ అదే ప్యాన్లో శుభ్రంగా కడిగిన మునగాకు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మునగాకుని చాలా మెడిసిన్స్లో యూజ్ చేస్తారండి. దీనిలో ఉండే వైటమిన్స్ మన హార్ట్కి, బ్లడ్ షుగర్ లెవెల్ని మేనేజ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. మునగాకు మంచి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది మన వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న వాటన్నిటిని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. ఈ కారం అన్నంలోకే కాదండి, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. తర్వాత ఇది చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కారంని రోజు వేడి అన్నంలో నెయ్యితో పాటు 2 ముద్దలు తిని చూడండి, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కనపడతాయి. అలాగే దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా దీన్ని నెయ్యితో తీసుకోవచ్చు. తప్పక ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.